ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దీన్ని ఎవ్వరూ కాదనరు. అయితే ధూమపానం అంటే టీనేజ్ అబ్బాయిలే ఎక్కువగా దీన్ని అలవాటు చేసుకుంటారని చాలామంది భావిస్తారు. కానీ ఈ విషయంలో టీనేజ్ అమ్మాయిలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన భారత పొగాకు నియంత్రణ నివేదికలోని డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం పొగాకు వినియోగం తగ్గినప్పటికీ టీనేజ్ బాలికలలో ధూమపానం 2 రెట్లు పెరిగింది. ఈ విషయంలో వయసు పైబడిన మహిళలలో ధూమపానం తగ్గుతున్నప్పటికీ కౌమార దశలో ఉన్న వారిలో మాత్రం ఈ ధూమపానం పెరుగుతోందట. టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ధూమపానం చేయడానికి వేగంగా పరిపక్వం చెందడం, అబ్బాయిలు మాదిరిగానే కూల్గా కనిపించడానికే కాక తీవ్రమైన ఒత్తిడితో పాటు తమ ఆకలి బాధలను చంపుకునే మార్గంగా కూడా ధూమపానాన్ని చేస్తున్నారని అంటున్నారు నిపుణులు. ధూమపానం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలుంటాయి. అమ్మాయిల్లో సంతానోత్పత్తిని కూడా ధూమపానం ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం, ఊపిరితిత్తులు దెబ్బతిండం, పుట్టుకతోనే లోపాలతో పిల్లలు పుట్టడం వంటి అదనపు ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండటమే ఉత్తమం.